ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించేననియు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు మాటలు మనం గమనించాలి. ఒకటి, పరిశుద్ధాలయంలో నుంచి వంగి చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆకాశము నుండి భూమిని చూస్తున్నాడు. పరిశుద్ధాలయం ఎక్కడుంది? ఆకాశము పైన పరదేశులో ఉంది. ఓకే, సో ఆ పరదేశులో ఆ పరిశుద్ధాలయం నుంచి దేవుడు భూమిని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిని ఎందుకు చూస్తున్నాడు? భూమి మీద ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి మన హృదయంలో మన బాధల్ని, మన కష్టాల్ని, మన ప్రార్థనల్ని దేవుడు వంగి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన తన పవిత్ర స్థలము నుండి మనల్ని, మన స్థితుల్ని గమనించి మన బాధలకి మనం ఎలా ఉన్నామని దేవుడు మనల్ని వంగి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయ బాధను కూడా దేవుడు గమనిస్తున్నాడు. అలాగే మనం బలహీనంగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు మనకి ఎంతో బలాన్ని ఇస్తాడు. అలాగే ఆయన పరలోకంలో ఉన్నా కూడా మనల్ని నిర్లక్ష్యం చూపడో. అలాగే ఆయన మన కోరికలను, కన్నీళ్లను పట్టించుకునే దేవుడు. ఈ వాగ్దానం ద్వారా మనల్ని దయతోటి, కరుణతోటి ఆయన పరిశుద్ధాలయం నుండి మన హృదయాల్ని గమనిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన సమయానికి జవాబిచ్చే దేవుడు. ఆయన పరలోకంలో నందున్న ఆసీనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు దేవా, గొప్ప దేవా, నువ్వు పరిపూర్ణుడు తండ్రి. ఆయన తండ్రి, నీ కరుణ చూపి తండ్రి మా మీద జాలి చూపించి ప్రభువా, పరలోకం నుండి మా యందు చూస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, మా ఆర్తనాదాన్ని విని ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డనే కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా, వాటికి సమాధానాలను నువ్వు ఇవ్వగలిగే శక్తిమంతుడు తండ్రి. అలాగే ప్రతి మాటని కూడా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి